స్పెషల్ కరెస్పాండెంట్ దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే 12 మంది మీద కేసులు పెట్టారని చెప్తున్నారు. ఇంకా అనేక మందిని వేటాడుతున్నారు. వారు చూస్తున్నారు వీడియోల ద్వారా, వారిని గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఒత్తిడి మేరకు ఆ కేసులు వాపసు తీసుకొని అక్కడ ఆందోళనకారులను విడిచిపెట్టేమన్న అవకాశాలు ఉన్నాయా, లేకపోతే వారిని కూడా లగచర్లలాగా వారిని కూడా జైల్లో పంపించే అవకాశం ఉందా? ఫైనల్ ట్వీట్. పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు పక్షపాతం ఉందని చెప్తున్నా కానీ పోలీసులు మాత్రం చట్టం తన పని తాను చేసుకోపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. వందల మంది దాడిలో పాల్గొన్నారని చెప్పేసి పోలీసులు ఆ వీడియోగ్రఫీ ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ 12 గ్రామాల నుంచి రైతులు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వారి కుటుంబాలు పాల్గొన్నాయో దాంట్లో ఎవరైతే రైతులని ఉసిగొల్పారో వాళ్ళ మీద ముఖ్యంగా కేసులు పెట్టే అవకాశం ఉంది. అయితే రైతులు మాత్రము ఖచ్చితంగా కర్రలు తీసుకొని వచ్చి ఎవరైతే దాడి చేశారో, అదేవిధంగా గుడారాలను తగలబెట్టారో, ఆ కూలీలపై ఎవరైతే దాడులు చేశారో వాళ్ళకు మీద మాత్రం ఖచ్చితంగా కేసులు పెట్టేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికీ 12 మంది మీద ఆల్రెడీ కేసులు అయ్యాయి. 5గురి మీద ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా వందల మంది మీద పోలీసులు కేసులు రైతులను గుర్తించే పనిలో ఉన్నారు. వారికి ఎవిడెన్స్ వారు చూస్తూ ఉన్నారు. ఎవరో రైతులు పాల్గొన్నారు, ఏ గ్రామం నుండి వచ్చారు అని చెప్పేసి వారు వెతుకుతూ ఉన్నారు. అయితే ఈ పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా మేము కేసులు పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి పోలీసులు మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వానికి మాత్రం ప్రభుత్వం ఏం చెప్పినా కానీ వాళ్ళ మధ్య కేసులు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అప్డేట్స్. మన మిత్రులైనటువంటి డాక్టర్ సుధాకర్